భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు. కర్నూలులో వినాయక నవరాత్రుల సందడి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. ఇక వివరాల్లోకి వెళ్తే, సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు రైతులతో రాజకీయాలు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి బారస నాయకులు యూరియా కొరత పేరిట రైతులను అడ్డం పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. షాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రైతులకు కొంచెం యూరియా కొరత అనేది ఏర్పడుతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి కానీ, అంతర్జాతీయ సమస్యలు కానీ, కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా రైతులలో నానో యూరియాను వినియోగం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కానీ, గతంలో ఇచ్చిన యూరియా సరఫరా కంటే ఇప్పుడు కొంచెం తగ్గించి ఇవ్వడం వల్ల మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కొరత ఉన్నది. అయినప్పటికీ మన భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు గంటా సత్యన్న గారు కానీ, మరియు ఇక్కడున్న అధికారులు కానీ, మన సత్యన్న గారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గారితో కానీ, ఇక్కడ సంబంధిత డిఏఓ గారులతో కానీ మాట్లాడి గత నెల రోజులుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను వచ్చిన యూరియాను ఇక్కడ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రతి రైతుకు చెందే విధంగా ఇన్ని రోజులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సరఫరా చేసిన విషయం కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎలాంటి కూడా ఇబ్బందులు జరగకుండా ఇన్ని రోజులు చేసిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ జిల్లా స్థాయిలో ఉన్న బఫర్ స్టాకులు అయిపోవడం వలన ఇక్కడ ముఖ్యంగా ఒక వారం రోజులు ఆ స్టాక్ వచ్చేంత వరకు సరఫరా నిలిచిపోవడం కారణంగా ఈ 2-3 రోజులు, ఈ వారం రోజుల్లో కొంత రైతులకు ఇబ్బంది అయినా కూడా మన ఎమ్మెల్యే గారు వెంటనే మాట్లాడి ఒక 80 టన్నుల యూరియాను కూడా నిన్న మొన్న ఈ మన షాయంపేట మండలంలోని వివిధ ఆగ్రోస్ కానీ వివిధ ఫర్టిలైజర్ షాపులకు కూడా తీసుకొచ్చి ఒక సిస్టమేటిక్గా పంపిణీ కూడా జరుగుతూ ఉన్నది. ఇంత రైతుల కోసం సరే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇంత ఇబ్బందులు జరుగుతున్నా కూడా ఇప్పుడు మనం మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ రైతులకు ఏడా ఇబ్బందులు జరగద్దు, అయినా కూడా మనం అండగా నిలబడాలి అనే ఉద్దేశంతో మనం తాపత్రయపడి ఇంత చేస్తుంటే ఇవాళ మాజీ శాసనసభ్యులు గంటా వెంకటరమణారెడ్డి గారు కానీ, మరి బీఆర్ఎస్ నాయకులు కానీ, ఈ అగ్ర నాయకులు కానీ, ఇక్కడ ఈ మాజీ శాసనసభ్యులు కానీ ఇవాళ ఒక రాజకీయ లబ్ధి కోసం రైతులను అడ్డు పెట్టుకొని మనం ఇప్పుడు ఇవాళ రాబోయే ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అవినీతి మీద కానీ, ఈ యూరియా మీద కానీ ఒక ధర్నా చేసి దాన్ని లబ్ధి పొందాలని రైతులను రెచ్చగొట్టే విషయాలను నిజంగా అది సిగ్గుచేటు అనే విషయం. ఆయన మాట్లాడిన విషయాలను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ఇక్కడ శాసనసభ్యులకు కానీ పూర్తి సహకారంతో రైతులకు అండగా ఉండి మేము యూరియా కొరతను అధిగమిస్తున్నామని ఈ సందర్భంగా మీ ద్వారా రైతులకు కానీ, వాళ్ళు నిన్న ధర్నా చేసిన వాళ్ళ కనువిప్పు కలిగే విధంగా చేయాలనేదే మా విన్నపం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మేము తెలియజేసేది ఒకటే, ఇవాళ గంటా వెంకటరమణారెడ్డి గారు రైతులను అడ్డు పెట్టుకుంటూ మీరు ఇంత చేస్తున్నారు కదా, మీరు 10 సంవత్సరాల కాలంలో ఏ రైతు అయితే వరి వేస్తే ఉరి బిగించుకున్నట్టే అని మీ నాయకత్వం అన్న విషయాలు మీకు తెలియదాన్ని ఈ సందర్భంగా ఆయన్ని అడుగుతున్నా. అదేవిధంగా మీరు సన్న ధాన్యం, దొడ్డు ధాన్యం వేయద్దు,
సన్న ధాన్యమే వరి వేయాలని మీరు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిండు. అట్లా మాట్లాడితే రైతులు కూడా ఆ సన్న ధాన్యం వేసి దిగుబడి తక్కువ వస్తే ఒక 500 రూపాయలు కలపాలని రైతులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ ధర్నాలు చేస్తే 100 రూపాయలు ఏమని అహంకారపూరితంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన విషయం రైతులకు తెలియదా? రైతులు మర్చిపోతారా? ఇవాళ మీరు ఇలా ఈ కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్ముతారా మిమ్మల్ని అని ఈ సందర్భంగా ఆయన రమణారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఆయనకి ఈ సందర్భంగా ఒకటే సవాలు కూడా విసురుతున్నా. ఇవాళ షాయంపేట PSCSలో మీరు గెలిపించి నిలబెట్టిన పాలకవర్గం సుమారుగా 15 లక్షల రూపాయలు రైతుల సొమ్మును దోసుకొని తిన్నారు వాళ్ళు. పాలకవర్గం మొత్తం ఆ సంబంధిత అధికారులు కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు, అయినా కూడా అది రికవరీ జరుగుతలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ పాలక వర్గంతో మీరు 15 లక్షలు రికవరీ చేయించు, మీరు రైతులకు అండగా నిలబడాలని మీకు ఈ సందర్భంగా నేను ఆయన సవాల్ విసురుతున్నా. దీని మీద నేను నిలబడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా నేను రైతు సోదరులకు కూడా కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధికారులకు గుత్తేదారులకు సూచించారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలోని వేడుకల మందిరంలో ఆలయ చైర్మన్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయ శాఖ PRRNB, టూరిజం మిషన్ భగీరథ, RWS ఈఈలు, DEలు, AEలు మరియు రేగొండ MRO, MPDO గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి గత 10 నెలల క్రితమే ఆలయ పునర్నిర్మాణం కొరకు 75 కోట్ల రూపాయలు R&D ద్వారా తేవడం, పంచాయతీరాజ్ నుంచి కూడా సుమారు ఒక 10-15 కోట్ల రూపాయలు నిత్యము జరగడం, అదేవిధంగా ఆరోగ్యాలు మంచిగా లేకున్నా భక్తులకు 11 నిద్రలు, 30 రోజుల నిద్రలు, నెలల కొద్దీ పడుకునేటువంటి భక్తులు కూడా ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత 100 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. 360 రోజులు కూడా ఇక్కడ శావదీసి మొక్కు తీర్చుకొని వంట చేసుకొని ఆ స్వామిని దర్శనం చేసుకొని నిత్యము రోజుకు భక్తులు వస్తూనే ఉంటారు. హోలీ పౌర్ణమికి కూడా సుమారు 5-6 లక్షల మంది కూడా ఆ 4 రోజుల జాతర కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ స్వామివారికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర సందర్భంగా వారు ఇక్కడ మొక్కుకొని పాదయాత్ర చేపట్టడంతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు పత్రికా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామనే మాట అయితే పత్రికల ముందు చెప్పాడు. అదే మాట కొరకు ఈరోజు 12 కోట్ల 15 లక్షల రూపాయలు నిధులు ఇస్తూ ఈ రవాణా సౌకర్యం కూడా రోడ్లను మంజూరు చేయడం జరిగింది. ఆ దిశలో ఈరోజు పంచాయతీరాజ్ R&B, RWS మిషన్ భగీరథ, ఎండోమెంట్, అదేవిధంగా టూరిజం అన్ని డిపార్ట్మెంట్లతో రివ్యూ సమావేశం కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ రివ్యూ సమావేశంలో వర్కులన్నీ హోలీ పౌర్ణమి దగ్గరికి వస్తుంది, జాతర టైం 150 రోజులే ఉంది. ఈ 150 రోజుల వ్యవధిలో పనులన్నీ త్వరితగతిన వేగం. ఈరోజు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ ఆఫ్ కేశఖండనం ఏదైతే వెంట్రుకలు తీసేటువంటి భక్తుల కొరకు కానీ రాజగోపురం లాంటిది, కళ్యాణ మండపం లాంటిది, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి
అన్నదాన సత్రం కొరకు టాయిలెట్ బ్లాక్స్, అదేవిధంగా ఇక్కడ ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, కోనేరు, మెరీ ట్యాంక్ బండు, మొక్కులు తీర్చే కొరకు గొర్రెలను, మేకలను, కోళ్లను పోర్చడానికి దానికి కూడా ఒక షెడ్ కానీ, హెలిప్యాడ్ కానీ, అదేవిధంగా మాడ వీధులలో రోడ్స్ డ్రైనేజ్తో పాటు పైప్ లైన్తో పాటు డబుల్ రోడ్డు విస్తరణ, సెంటర్ లైటింగ్, సైడ్ లైటింగ్, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ పవర్ సప్లై, ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ను కూడా రీమోడల్ చేసే విధంగా ఇవన్నీ పనుల కొరకు అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 5 నెలల్లో ఈ 150 రోజుల్లో పనులు పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో రివ్యూ చేశాం. తప్పకుండా నిధులు కూడా ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు కూడా తెస్తాం. రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా తన మార్కు పాలనలతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణి నిరసిస్తూ ఈరోజు టేక్మట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ గారిపై సిబిఐ విచారణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, రైతులకు యూరియా అందించలేని అసమర్థ ప్రభుత్వం, కేసీఆర్ గారి మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసులు వెంటనే, కేసీఆర్ గారి మీద పెట్టిన అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసులు వెంటనే. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి మీద అన్యాయంగా పెట్టిన సిబిఐ కేసులు వెంటనే, వెంటనే. కేసీఆర్ గారి మీద పెట్టిన సిబిఐ కేసులు వెంటనే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది తప్ప రైతులకు యూరియా అందించాలి, రైతులను ఆదుకోవాలి, రైతులకు మనోధైర్యం ఇవ్వాలనేటువంటి పద్ధతిని ఆలోచించకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది, నిరసన దీక్ష తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు జీవన్ ధారాగా ఒక వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ పంట పొలాలకు నీళ్ళిచ్చి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులకు ఒక విశ్వాసం కలిగించినటువంటి కేసీఆర్ గారి మీద దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి సాంకేతిక చిన్న కారణాన్ని చూపెట్టి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మొన్ననే ఘోష్ కమిషన్ వేసి 2 సంవత్సరాలు లీకుల మీద లీకులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు శాసనసభ పెట్టి రైతుల సమస్య చర్చించకుండా అకాల వర్షాలకు రైతులు మునిగినటువంటి పంట పొలాల గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేయడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి బేషరతుగా క్షమాపణ చెప్పి పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ 10 సంవత్సరాలలో పేద ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, అడగకుండానే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ప్రతి పంట పొలంలో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకరోజు ఫోన్ ట్రాపింగ్ అంటాడు, ఒకరోజు మరి విద్యుత్ కొనుగోలు మీద ఎంక్వైరీ అంటాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ అంటాడు. ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయలేనటువంటి మరి చాతగాని ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా కాలయాపన చేస్తున్నది. కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు మేము రోడ్డెక్కడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతులకు సమయం దాటిపోతూ ఉన్నది. వర్షాలు పడ్డాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, నాట్లేసిన్లు, పత్తి కూడా ఈరోజు పూత దశకు ఉన్నది. సకాలంలో ఎరువు లేకపోతే పంట దిగుబడి రాదు. కాబట్టి తక్షణమే సరిపోయేటువంటి యూరియాను మరి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ స్తంభింపజేస్తాం, శాసనసభ్యులను మంత్రులందరినీ కూడా గెరావ్ చేసి ఎక్కడెక్కడ తిరగ కూడా చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం. వ్యవసాయ కూలి పనులతో వచ్చే డబ్బులు సరిపోక జల్సాలకు అలవాటు పడి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఇవే కాకుండా ఇంకా గుట్టపైన ఇంకా 19 గంజాయి ముఠాలు ఉన్నాయని చెప్పి మేము వారితో పాటు గుట్టపైకి వెళ్తే గంజాయి దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపిస్తామని చెప్పగా పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకున్న మొత్తం 23 సంచుల్లో గంజాయి బరువు 763.845 కిలోగ్రామ్స్. ఇట్టి మొత్తం ఎండు గంజాయి విలువ మొత్తం 3,81,92,250 ఉంటుంది. నేరస్తులను తదుపరి చట్టరీత్యా తగు చర్యల నిమిత్తం కేసు నమోదు చేసినారు. ఇది బేసికలీగా ఇప్పుడు మన దగ్గర వరంగల్ కమిషనరేట్లోని పెద్ద ఎత్తున ఒకటి గాంజా ట్రాన్స్పోర్టేషన్, ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ రీచ్ చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది. కానీ ఇది నేను ముందే చెప్తున్నాను, ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు. ఇది ఒడిశా నుంచి, బేసికలీ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి, అక్కడ నుంచి కర్ణాటకకి తీసుకెళ్తున్నారు. దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉంది. సో ఇది కేసు బేసికల్గా అది ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది నిన్న రాత్రి. సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ 763 కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము. దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 3.8 crore వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు. సో దాంతోపాటుగా ఒక పల్సర్ మోటార్ సైకిల్, అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో బేసికలీ 8 మంది అక్యూజ్ ఉన్నారు. సో వాళ్ళ వివరాలు వచ్చేసి A1 ఎవరితో ఉన్నాడు, అందాల పాండురెడ్డి అని, ఇతంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ వచ్చేసి నా పేరు గొల్లారి మునిరాజు, ఇతంది కలిమేల మండల్ ఒడిశా స్టేట్ నుంచి ఉన్నాడు. 3 ఆయన వచ్చేసి కొప్పు కోటయ్య, ఇతంది కూడా అక్కడే కలిమేల ఒడిశా. 4 ఆయన పేరు వచ్చేసి బుక్యా సాయి కుమార్, ఇతంది సూర్యాపేట్ జిల్లా ఉంది, అనంతగిరి మండల్ నుంచి ఉన్నాడు. 5 అతని పేరు వచ్చేసి రమేష్ అని ఉంది, ఇతంది కూడా కలిమేల ఒడిశా. 6వ వ్యక్తి పేరు వచ్చేసి మజ్జి కృష్ణ అని ఉన్నాడు, ఇతంది కూడా కలిమేల ఒడిశా అని ఉంది. 7th మనిషి ఇది నైని రమేష్, ఇతంది కూడా ఒడిశా రాష్ట్రమే ఉంది. అట్లాగే 8వ వ్యక్తి ప్రకాష్, ఇతంది బీదర్ కర్ణాటక ఉంది. బేసికల్గా ఇతనే రిసీవర్గా ఉన్నాడు, ఇతని కోసమే అది సప్లై వెళ్తుండే. సో ఇది 8 మందిలో చూస్తే ఇది 5 ఒడిశా నుంచి ఉన్నారు. ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఒకడు తెలంగాణ నుంచి, ఒకడు కర్ణాటక నుంచి ఎవరైతే ఆయన రిసీవర్గా ఉన్నాడు. సో ఈ 8 మందిలో బేసికలీ ఇప్పుడు మన దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు కస్టడీలో. ఇంకా 4 పట్టుకునేది ఉంది, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో ఎవరైతే 3 అక్యూజ్డ్ ఉన్నారు, ఫస్ట్ అందాల పాండురెడ్డి అని, సెకండ్ మునిరాజు, దెన్ 3 ఆయన కొప్పు కోటయ్య. వీళ్ళు 3 కూడా సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను.
అట్లాగే దీంట్లో ఎవరైతే ఫరారీలో ఇంకా जितेंद्र रेड्डी एसीपी सर शिवकेश्वर सर आ रहे हैं नागराज वारी सर नागराज मनोज पूर्णचंद्र रेड्डी आ रहे हैं सुब्रह्म रेड्डी आ रहे हैं हाजिर रहना जी रमेश बी बालाजी తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం యూరియా సరఫరాను ప్రాధాన్యంగా చూస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్ణయాల వల్ల నాగార్జున ఫర్టిలైజర్స్ మూసివేత, రామగుండం ప్లాంట్ నిలిపివేత, చైనా దిగుమతుల తాత్కాలిక నిలిపివేత వల్ల దేశవ్యాప్తంగా యూరియా సమస్య తలెత్తింది. అయినా ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు సుమారు 80% యూరియా చేరింది. మిగిలిన యూరియా రైలు, రోడ్డు మార్గాల ద్వారా త్వరలోనే జిల్లాలకు చేరుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధి విధానాల వల్ల యూరియా సప్లై కొంచెం ఆలస్యం అవుతుంది. గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటికే రైతులకు 80% మరి యూరియా అందించడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం దశల వారీగా మరి యూరియా విడుదల చేయడం, దశల వారీగా మరి రైళ్లలో మరి ఇక్కడికి నియోజకవర్గాలకు కానీ మండలాలకు కానీ చేరడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప యూరియా రాదు అనే అనుమానాలు అవసరం లేదు. రైతు సోదరులందరూ మొక్కజొన్నలు, వరి పండిస్తున్న సోదరులు మరి ప్రతి ఒక్కరు యూరియా మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి యూరియా డిమాండ్ పోయినసారి కంటే రెండింతలు పెరిగింది. డిమాండ్ పెరగడం ఒకటి, మోడీ గారు నాగార్జున యూరియా కంపెనీని ఉత్పత్తిని నిలిపివేయడం, రామగుండంలో యూరియా ఉత్పత్తిని కంప్లీట్గా నిలిపివేయడం, చైనా నుంచి తెచ్చుకోవాల్సిన యూరియాని సరైన సమయంలో మరి భారతదేశానికి తెప్పించుకోవడంలో జాప్యం కావడం, ఇవన్నీ వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవం. ఇల్లు గాలి ఒకరేడుస్తే చుట్టకు నిప్పు దొరికిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు రైతులను ఉసిగొల్పి రైతులతోని ధర్నాలు, మరి రైతులతోని మరి కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మరి పనిచేస్తూ ఉన్నారు. రైతులకు తప్పకుండా ఇప్పటికే 80% యూరియా అందించడం జరిగింది. కేవలం 20% మాత్రమే ఇంకా కొంత అవసరాలు ఉన్నాయి. డిమాండ్ పెరిగింది కాబట్టి యూరియా కొంత డిమాండ్ ఉంది. తప్పకుండా వాటిని కూడా రోజుకు దాదాపు 8,000 మిలియన్ టన్నులు మరి రాష్ట్రానికి వస్తున్నాయి. వచ్చిన దాన్ని నియోజకవర్గాల వారీగా మరి ప్రతిరోజు దాదాపు 200 నుండి 300 మిలియన్ టన్నుల, అంటే దాదాపు 5,000 నుండి 10,000 మధ్య యూరియా బస్తాలు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం చేరవేస్తుంది. దశల వారీగా తీసుకోండి, అంతేగాని రాదు అనేది యూరియా మొత్తం బంద్ అయిపోయింది అనేది లేదు. తప్పకుండా రైతు సోదరులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ మనోవేదన గురి కావద్దు, ఆందోళన చెందొద్దని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ సస్పెండ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. పార్టీలో చేరితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోరాడదామని ఆయన చెప్పారు. నా పార్టీలో చేరి బీజేపీ వదిలిన బాణం కాదని కవిత నిరూపించుకోవాలి. ప్రజల్లో మీపై ఆత్మవిశ్వాసం పెరగాలంటే గద్దర్ చేరిన ప్రజాశాంతిలో చేరాలని ఆయన పేర్కొన్నారు. నిజంగా కవిత నువ్వు బీసీల కొరకు పోరాడాలి అంటే బీసీల ఏకైక పార్టీ ఇప్పుడు ఉన్నది ప్రజాశాంతి పార్టీ మాత్రమే. రా, ప్రజాశాంతి పార్టీలో చేయి కలుపు. నువ్వు బీజేపీ పంపిన బాణము కాదని రుజువు చేసుకో. బీజేపీ రామచంద్రరావు గారు ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ పార్టీ అంటున్నారు.
కాంగ్రెస్ 12 ముఖ్యమంత్రులు చేసిన రెడ్ల పార్టీ అని తెలుసు. మరి ఒక దొరసాన్ని నిన్ను నమ్మాలి అంటే, ప్రజల్లో నీ మీద కాన్ఫిడెన్స్ కలగాలి అంటే, నువ్వు గద్దరన్న చేరిన పార్టీ అయిన ప్రజాశాంతి పార్టీలో చేరు. రా, జూబ్లీ హిల్స్ లో పోరాడదాం, రుజువు చేసుకుందాం, అందరి మనసుల్ని విన్ చేద్దాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.